ఆనాటి రోజులు తెస్తాడు అనగానే మేము ఏందో అనుకున్నాం. అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే మా నల్గొండ గద్దరన్న పాట ఎందుకు వాడిండో అర్థం కావట్లేదు. ఎవ్వరు అవునన్నా కాదన్నా మా నల్గొండ గద్దరన్న పాటతోనే రేవంత్ రెడ్డికి ఊపు వచ్చింది. ఆ పాట వల్లనే రేవంత్ రెడ్డి గారు గెలిచినారు, ముఖ్యమంత్రి అయినారు. ఎవ్వరు అవునన్నా కాదన్నా కళాకారులకు అంత సత్తా ఉంటుంది, పాటకు ఆటకు అంత మ్యాజిక్ ఉంటుంది. అందులో తెలంగాణ ఫోక్ మన కళాకారుల ప్రేమికులు చాలామంది ఉన్నారు. ఆనాటి రోజులు తెస్తాడు అనగానే మేము ఏందో అనుకున్నాం. అసలు పోయి ఆ నల్గొండ గద్దరని అడగాలి, ఎందుకన్నా నువ్వు చెప్పినావు, క్లియర్గా రాసినావు పాట ఆనాటి రోజులు తెస్తావని. ఈడేమో మళ్ళీ ఆనాటి రోజులే వచ్చినాయి, ఈనాటి రోజులు ఏం కనబడతలేదు. పక్క రాష్ట్రాలన్నీ అప్డేట్ అయిపోయి 4G 5G 6G కూడా వచ్చేటట్టున్నది ఇంకా ముందు. మేమేమో ఈ 4G 5G వచ్చింది, ఇప్పుడు ఈ 5G నుంచి 1Gకో 2Gకో లేకపోతే ఇంట్లో మిరపకాయ బజ్జీకో అంకితం అయిపోయేటట్టున్నాం మేము. ఆనాటి రోజులు తెస్తాడు అనగానే మేము ఒకసారి ఇప్పుడు ఆనాటి రోజులంటే ఇంకేనాటి రోజులు అనుకున్నాము, ఈ రోజులని మాకేం తెలియబట్టే అని చెప్పి అనుకున్నా. ఇంత కష్టపడి పాట పాడినావు, రేవంత్ రెడ్డి గారిని హీరో చేసినావు నీ పాట ద్వారా. 3 రంగుల జెండా బట్టి ఎంతమంది ఏకీభవిస్తారు? నల్లగొండ గద్దరన్న పాడినటువంటి ఆ పాట ఒక సెన్సేషన్ అయింది, ఊపు తీసుకొచ్చింది. ఆ పాట రేవంత్ రెడ్డి గారి గెలుపుకు ఇంకొక ఆయుధంగా మారింది.